పేస్ టు పేస్కు స్వాగతం. 55 ఏళ్ళు కాంగ్రెస్లో కీలక పదవులు నిర్వహించారు కేశవరావు గారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో కీలకమైన సెక్రటరీ జనరల్ పదవి నిర్వహించారు. కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ కేశవరావు గారిది. కానీ ఆయన ఇప్పుడు మనసు మార్చుకున్నారు. సొంత ఇంటికి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ కండువతోనే తను చనిపోవాలని అనుకుంటున్నారు. కేశవరావు గారు మనతో ఉన్నారు. సార్, 10 ఏళ్ల తీర్థయాత్ర ముగిసింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఏం చేసిందని మీరు? నేను నంబర్ 2గా ఉంటే కేసీఆర్కి అన్నారు, ఆంధ్రప్రదేశ్కి నంబర్ 1 ఉంటే. సో నంబర్ 2 ఫర్ తెలంగాణ ఈజ్ 1/4 ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ఐ వాజ్ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు టోటల్ కాంగ్రెస్కి, దాని పేరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ని. నువ్వు తీసుకొచ్చి 10 డిస్ట్రిక్ట్ల లోపల నంబర్ 2 వచ్చి నువ్వు ఎంత పెద్దగా చెప్తున్నావు అంటే యాజ్ ఇఫ్ సంథింగ్ గ్రేట్ ఐ అచీవ్డ్. ఎస్, అంటే మీరు కేసీఆర్ దగ్గరికి పోవడమే నెంబర్ 2గా వెళ్ళారు కదా, మీరు నెంబర్ 1. ఐ వర్క్ ఫ్రమ్ సేవా దల్ టు వర్కింగ్ కమిటీ, పీసీసీ ప్రెసిడెంట్ మీకు చెప్తున్నా. కాబట్టి నంబర్ 2 ఇస్ నాట్ ఎన్. ఐ హ్యావ్ వర్క్. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నేను బీఆర్ఎస్లో వచ్చేది ఒక కాజ్ గురించి వచ్చిన, కాబట్టి ఇట్ గేవ్ మీ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. జాబ్ అది పెద్దది. నేను చేసిన పోస్టుల లోపల నథింగ్ ఎట్ ఆల్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తీసుకొచ్చిన ఘనత మీరు ఒకరు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణతో ఉండకుండా బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరుతున్నారు? దీనికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలి. 13 ఏళ్ళు ఇట్లా తిరిగి ఇక్కడ పోయినా మీటింగులు చేస్తా, ధర్నాలు చేస్తా, అన్ని చేస్తా, ఇంక అయిపోయింది. మీరు లాజికల్గా చెప్తున్నారు తప్ప. 85 years. నువ్వు సావని చెప్తే చచ్చిపోతాను. ఇప్పుడు 85 yearsలో ఇంకెక్కువ చేయాలని ఎట్లా అనుకుంటారు? మీరు ఎక్కువ చేయాలనుకోవట్లేదు. మీకు పునర్జన్మనిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అధికారంలో పునర్జన్మ ఇయ్యలేదండి, నాకు జన్మనే ఉండే, నేను సావలే పునర్జన్మడానికి. I have left Congress. రాజకీయంగా పునర్జన్మ ఇయ్యలే. I was in Congress. I was MP. I was CWC member. అంటే I was holding more bigger post than what you could think of giving. Yes, అంటే 10 ఏళ్ళు మీరు అనేక అవమానాలు భరిస్తూ బీఆర్ఎస్లో కొనసాగారు అనుకోవచ్చా? I said జాబ్ సాటిస్ఫాక్టరీ. ఒక జాబ్ చేయాలని పోయినప్పుడు దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరే దాంట్లో ఉండదు. ఆ పొజిషన్ వెళ్తున్నదని పొజిషన్ల గురించి మాట్లాడకుండా మనం I was for 55 years in Congress, and Congress gave me what? MLC ఇచ్చింది, 3 సార్లు మినిస్ట్రీ ఇచ్చింది, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఇచ్చింది, రాజీవ్ గాంధీ టెక్నాలజీ చైర్మన్ ఇచ్చింది, రాజ్యసభ మెంబర్ ఇచ్చింది, సిడబ్ల్యూసి మెంబర్ ఇచ్చింది, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్ చేసింది. వేరే ఎవరు మనిషి లేడు ఇండియాలో. వెరీ కొందరు ఉండొచ్చు వాళ్ళకి ఇచ్చిన పోస్టులు నాకు ఇచ్చిన తర్వాత. కానీ అటువంటి పార్టీలో నాకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే తెలంగాణ ఇవ్వాలమ్మా అని చెప్పిన. ఆమె డిలే చేస్తుంది. డిలేతో ఇక్కడ చాలామంది వస్తున్నారు అంట. సో ఐ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. ఎట్ దట్ టైం ఇక్కడ ఒక ఎజిటేషన్ నడుస్తుంది, అక్కడ మా ఎజిటేషన్ నడుస్తుంది టు పాస్ ఎ బిల్. ఆ ఎజిటేషన్ ఆపకుండా ఇక్కడ టీఆర్ఎస్ పీపుల్ వచ్చినందుకు. కిషోర్ గారు, మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేకుండా చేయడానికి 2014లో తెలంగాణలో లేకుండా చేయడానికి శాయశక్తుల కేసీఆర్ కృషి చేశారు. 2018లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ నిర్మూలించడానికి 55 ఏళ్ళు పనిచేసిందని చెప్పుకొని మీరు భాగస్వాములు కావడం ఎట్లా అనిపిస్తుంది? చేయలేదు, ఎవరు తాతలతో కాంగ్రెస్ అక్కడ పోలేదు. ఎప్పుడో తెలంగాణ ఇచ్చిందో టోటల్ ఆంధ్ర లోపల డిఫరెన్స్ ఉండేది. ఆంధ్ర పీపుల్ వేర్ అగేన్స్ట్ తెలంగాణ. ఎందుకంటే వాళ్ళ టోటల్ కరబార్ ఇక్కడనే ఉండే, వాళ్ళ టోటల్ బిజినెస్ ఇక్కడే ఉండే, ల్యాండ్స్ అంతా ఇక్కడనే ఉండే. చార్మినార్ తీసుకొని నువ్వు ఇక్కడ వరకు పోతే, సరదా దగ్గర పోతే ఒక్క హోటల్ ఉందా వాళ్ళది, తెలంగాణ వాళ్ళది? ఒక పెద్ద బార్ ఉండాలా? నేను ఐ టాకింగ్ టు 69 ఉన్నదా? ఏముండే? సైకిల్ స్టాండ్లు ఉండే, సైకిల్ పంక్చర్ చేసేది ఉండే, పాన్ షాప్లు ఉండే. అది మేము బాధపడ్డం అంతపోయేది. కాబట్టి మేము సెపరేట్ తెలంగాణ కావాలనుకున్నాం. ఇవాళ ఎంత పెద్దగా అయింది ఇవాళ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ జెలస్ అబౌట్ ఇట్. మేము చేస్తాం, మాకు తెలుసు ఆ విజన్ వస్తుందని, కేసీఆర్కి తెలుసు ఆ విజన్లో తెలంగాణ మేము డెవలప్ చేయగలం. కానీ దాంతో మాకు ఒకటితో ఆ దినం డిస్కషన్కి వచ్చింది. మీరు అన్న మాట చాలా సీరియస్ డిస్కషన్కి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నేను అడిగి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ yes, yes, yes. పూర్తిగా దిగజారిపోవడానికి బీఆర్ఎస్ కారణం, కేసీఆర్ కారణం అని చెప్తారు. No, no. అలాంటి పార్టీతో ఎవ్వరు కలిసి కారణం కాదు, పనిచేసి కాంగ్రెస్ పార్టీనే కారణం. అంటే తెలంగాణ ఇచ్చి తప్పు చేసిందన్న మీ ఫీలింగ్? అడుగుతా చెప్తాను, మీకు మీరు ఎందుకు ఎట్లా అంటే చెప్పాలి? ఏం ఎందుకు అట్లా అడగండి. ఏం చేయదు. కారణం ఏంటంటే మేము ఇప్పుడు తెలంగాణ ఇచ్చినము, నేను వర్కింగ్ కమిటీ ఉండి మేము ఇచ్చినము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, పార్లమెంట్ పాస్ చేసి ఇచ్చిందో, నేను కేసీఆర్ ఇద్దరం కలిసి ఆమె దగ్గర తెచ్చి థ్యాంక్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పినాము మీరు అది కూడా చూడండి. తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ తల్లి, మనకి తెలంగాణ ఇచ్చింది అన్నాం. అయిపోయిందండి. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, నేను అప్పుడు ప్రెసిడెంట్ కాను, రిజైన్ చేసి బయటకు వచ్చినాను. ఐఎమ్ విత్ టీఆర్ఎస్ టైం. బయటకు వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ టోల్డ్, అందరూ అక్కడనే ఉన్నారు, గీతారెడ్డి, జానారెడ్డి అంటారు, ఇమీడియట్లీ వచ్చి పెద్ద పోస్టర్స్ 20x10 పెట్టి, టోటల్ సోనియా గాంధీని పెట్టి, తెలంగాణ తల్లి అని పెట్టి, మా తెలంగాణ తల్లికి జై అని చెప్పి కేసీఆర్ని పెట్టి, ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ పబ్లిక్లో కొట్లాడుతున్నాడు, అక్కడ మేము తెలంగాణ గురించి కొట్లాడుతున్నాం. కేసీఆర్ పెట్టి ప్రతి ఊర్లో, అసలు ఎన్ని ఊర్లు ఉన్నాయండి మనకి? 6,000 ఊర్లు, 12,000 ఊర్లు ఉన్నాయి. 12,000 పోస్టర్స్ మీరు పెట్టి నెక్స్ట్ డే ఇచ్చే తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చి తెలంగాణ సోనియా గాంధీ అని చెప్పకుండా అక్కడే 1.5 months కూర్చొని ఎట్లనే తెలంగాణ మనం ఇచ్చిన 1 కోటి ఎవరికి ఇస్తారో అని మనం 14 దినాల తర్వాత 20,000 అందరు దొరలు. ఇదంతా హిస్టరీ తెలుసు సార్. హిస్టరీ మళ్ళీ గురించి మీ పాత్రను ఎవరు కాదనలేరు, మీరు చేసిన కృషిని ఎవరు కాదనలేరు. ప్లీజ్ హియర్ మీ. Yes. See what I say is say. That's all. Question is, that is why we did not play our role well. మేము వ్యాక్యూమ్ క్రియేట్ చేసి వేరే పార్టీ ఏదో తెలంగాణలో ఇంకోటి మేమేం బిలీవ్ ఇస్తాం, వాళ్ళు మర్జ్ అవుతారు అనుకున్నాం. బీఆర్ఎస్ని ఆ రోజు టీఆర్ఎస్ని మెర్జీ చేస్తారు కాంగ్రెస్ పార్టీలో అని మీ సమక్షంలోనే కేసీఆర్ గారు హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. కానీ ఆ తర్వాత మాట మార్చారు. మాట మార్చిన కేసీఆర్ వెంటే మీరున్నారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేకపోయారు. అది మీ వైఫల్యమా కాదా? ఆ రోజు ఆల్రెడీ వైఫల్యం, ఆల్రెడీ సారీ ఓడిపోయారు. ఇంకా ఉండేది దాంట్లో పెద్ద డిస్కషన్ ఏంటి? ఏ నాయుడు అయితే మర్జ్ అవుతుంటే వుడ్ హ్యావ్ వన్. మర్జ్ కాలేదు, నేను మర్జ్ కాకపోతే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి మనకి గెలిచారు, క్వశ్చన్ లేదు. టీఆర్ఎస్ విలువ అదే కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కేసీఆర్ తోటి 10 ఏళ్ళు ఎలా కాపురం చేశారు రాజకీయ? కాపురం చేస్తే తెలంగాణ గురించి కాపురం చేస్తాను నేను. 13 సీట్లు వచ్చినాయా, 12 వచ్చినాయా, మన నాయక్ గెలిచిండా లేదా, సత్యనారాయణ రెడ్డి గెలిచాడా నేను చూడలేదు. బరాబర్ తెలంగాణ గురించి ఒక స్టేట్ వచ్చింది, దీన్ని కరెక్ట్ చేయించుకోవాలా అని తెలంగాణ లోపల ఈ దేశం లోపలనే ఏ రాష్ట్రం కూడా డెవలప్ కానంత డెవలప్ చేసి ఇవాళ మేము వీఆర్ సపోజ్ టు బీ ది మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ప్లానింగ్ కమిషన్. అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ని వైయింగ్ ఫర్ ద ఫస్ట్ ప్లేస్ ఆర్ ద సెకండ్ ప్లేస్ వచ్చేటంత చేసింది కాబట్టి ఐ హ్యావ్ మై సాటిస్ఫాక్షన్. నేను ఆ 23కి పడిపోయినందుకు బాధపడలేదు, తెలంగాణ పెరిగిపోయినందుకు సంతోషపడ్డాను. కానీ అలాంటి అభివృద్ధి చేసి తెలంగాణని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన కేసీఆర్తో ఉండకుండా కీలకమైన సమయంలో, ఆ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో వదిలిపెట్టడం మీకు బాధ అనిపించడం లేదా? నాకు ఏజ్ అయిపోయింది చెప్తున్నాను. వాట్ ఐఎమ్ టాకింగ్, మీకు మీరు ఎవరు అప్రిషియేట్ చేస్తారంటే నువ్వు యంగ్ బాయ్వి, నీ ఏజ్లో ఉన్నప్పుడు నీకన్నా ఎక్కువ జోన్లు మాట్లాడినా నేను, వీళ్ళందరూ చెప్తారు. కానీ ఈ ఏజ్ లోపల 85 yearsలో కూడా యూఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్. ఎందుకు వెళ్ళిపోతున్నావు? 85 సంవత్సరాల వయసులో కూడా మీరు ఏదైనా సాధించగలరు, పట్టుకుంటే తెలంగాణని తీసుకొచ్చిన కేశవరావు గారు బీఆర్ఎస్ పక్షాన ఉంటే ఇంకేదైనా చేయాలనే విశ్వాస నమ్మకం ఉండదా? అందుకే అడుగుతున్నాం. అది తప్పు. ఎవరికైనా మాట ఉందంటే తప్పు. నేను కాంగ్రెస్కి ఏం చేయలేను, బీఆర్ఎస్కి ఏం చేయలేను. బట్ ఏం చేద్దామని కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి? పట్టుకోవడానికి అంటే పడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇస్ కంఫర్టబుల్ పార్టీ అనుకుంటారు. అబ్సల్యూట్లీ. ఈ ఏజ్ లోపల రాజ్యసభలో పోయి ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ గురించి స్టడీ చేసి ఆ గురించి మాట్లాడతారు, మళ్ళీ కూర్చుంటారు. దెర్ ఇస్ నో రోల్ ఫర్ మీ ఇన్ ద పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ ఎంపీగా ఉండి కాంగ్రెస్ తరఫున ఎట్లా ఉంటారు? మీరు రాజీనామా చేస్తారా లేదా అదే రాజ్యసభ కొనసాగుతారా? సార్ ఎవరికైనా తెలివి ఉన్నోడు ఉంటే రాజీనామా చేయకుండా ఉండలేడు. అదే వాళ్ళ లా లోపల ఇఫ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ రాజ్యసభ ఐ హావ్ టు రిజైన్. సింపుల్. దాని పెద్ద మాట ఏమన్నది? గర్భాపసి అంటే అర్థం ఊరు ఇంటికి రిటర్న్ పోవడం కాదు, ఆ పార్టీలో జాయిన్ కావడం కాదు. అంటే నా పని అయిపోయింది. గర్భాపసి అంటే
ఆటోమేటిక్ గారు ఉన్నది మనం వెళ్ళిపోతాం చెప్పడం. ఇదే విషయం కేసీఆర్ గారికి నిన్న చెప్పారు మీరు. ఆయన చాలా రకాలుగా ప్రచారం జరిగింది. కేకే గారి మీద సీరియస్ అయినరు, నిన్ను కష్టకాలంలో నువ్వు పార్టీని విడిచిపెట్టడం. ఆల్ బ్లఫ్స్, ఆల్ మీ ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఏంటో వీలైతే చెప్పగలుగుతారా? ఆ మాట చెప్పకూడదు కూడా. నాకు కేసీఆర్కి ఎంత అంటే అంతకుముందు ఎంత అయితే మాకు ఆప్యాయతతోని రిలేషన్ ఉండేనో అంతకన్నా గుడ్ రిలేషన్తో నేను మాట్లాడినాను. మేము మాట్లాడింది కవిత గురించి, మేము మాట్లాడింది బీజేపీ గురించి, మేము మాట్లాడింది సెంట్రల్ ఏజెన్సీస్ గురించి, మేము మాట్లాడింది క్రిమినల్ లా ఎట్లా చేంజ్ చేసుకోవాలని, ఏ తీరుగా చీఫ్ మినిస్టర్ మీటింగ్ పిలవాలని. ఇవన్నీ అయిన తర్వాత నాకు నేను వచ్చింది దానికి కాదు సార్, నేను వచ్చింది దీనికి అని చెప్పిన. ఆయన కొంచెం అంతా న్యాచురల్లీ షాక్ పడతాడు. కొంచెం ఆలోచించుకో, ఎందుకు తొందరపడకు, ఇంకోసారి ఆలోచించుకో అన్నాడు. మంచి ఆదిమే నేను యాక్చువల్లీ ఇవాళ టుడే ఐ టు గో బికాజ్ ఈ సెడ్ ఇట్. ఐ టోల్డ్ దీపా మున్షి, లుక్ ఐ మైట్ రిక్వైర్ సమ్ మోర్ టైం. ఓకే, మీ కడుపున పుట్టిన తనయుడు విప్లవ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కేవలం కేశవరావు గారు బిడ్డ కోసం పార్టీ మారుతున్నాడు అని చెప్తున్నారు. ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ బాయ్, ఆడిని మనము తప్పు పట్టడానికి వీల్లేదు. నమ్మక ద్రోహం చేశారని చెప్తున్నారు. నమ్మకం ద్రోహం చేసేస్తాం. నమ్మక ద్రోహం అని మా సర్ది పోయింటే ఆడికి పోయేది ఏం లేదు. ఈజ్ వెల్ అట్లాంటి బీఆర్ఎస్ అంటే వాళ్ళకి పోయేది లేదు. కాబట్టి ఏమీ లేదు. క్వశ్చన్ ఏంటంటే ఆర్టికులేట్ బాయ్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్, and I am happy about his stand. He says, I want to be loyal to BRS and I want my children to be loyal to any party like I was to my Congress for 55 years. బయటికి వెళ్ళినా కానీ ఉత్త కాంగ్రెస్ మాట్లాడినా ఎప్పటికీ ఎవరు కాంగ్రెస్ నా దగ్గర ఇక్కడ చూస్తే ఉత్త కాంగ్రెస్ వాళ్ళు ఉంటుండ్రి. నువ్వు కాంగ్రెస్ అని అంటుండే. ఎస్, ఎందుకు ఈయన కేటీఆర్ స్పీచ్లో అంటాడు అంకుల్కి కోపం వస్తుండొచ్చు అంటాడు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు. దట్ ఈస్ అ పర్సెప్షన్. నేను చేంజ్ కాలేకపోయినా, ఎందుకంటే ఐడియాలజీ అది ఉండే. నేను రెండే ప్రిన్సిపల్స్ పోయినామండి కాంగ్రెస్. సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ ఈజ్ మై ప్రిన్సిపల్, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ మై మాటో. తెలుసునా అండి, ఇప్పుడు కల్చరల్ నేషనలిజం అని ఎట్లా ఆయన అంటున్నాడు, దానికి వ్యతిరేకం మేము. ఇక్కడ డిఫరెంట్ నేషన్స్ ఉన్నాయి ఈ నేషన్లో అని మాట్లాడు. కాబట్టి ఆ రెండు ఉన్నాయి. అది కాబట్టి దాని దూకాయలేదు. నేను ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ మై పార్టీ అండ్ వాట్ మై సన్ సెడ్ ఇస్ నథింగ్ రాంగ్. హీ హెస్ ఫెల్ట్ అండ్ హీ సెడ్ ఇట్. సార్, మీలాంటి మేధావులు మీరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి పోయినా ఒక రకమైన థీరీ చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు కూడా ఒక రకమైన థీరీ చెప్తారు. మిమ్మల్ని మాలాంటి వాళ్ళు చాలామంది స్ఫూర్తిగా తీసుకుంటారు, మీ అభిప్రాయాలను గౌరవిస్తారు, మీ బాటలో నడవాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళేటప్పుడు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళేటప్పుడు ఈ థీరీ ఎంతవరకు సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? మీకు అసలు థియరీ అని అర్థం కాదు. ఇక్కడ పోవడం అనేది ఇక్కడ కేసు ఘర్ వాపసి అంటే పోవడం కాదు. ఒకవేళ దివ్య పోయిందామే, కావ్య కదా కావ్య, దట్ ఈస్ గోయింగ్ టు అదర్ పార్టీ. యూ మస్ట్ ఆస్క్ హర్, షీ విల్ హ్యావ్ ఎ రీజన్. వితౌట్ రీజన్ ఎవరీ విల్ నాట్ డూ. మీరు చెప్పినట్టు చేయరాడు. పార్టీలు మారడం అంటారు చూడండి. ఒకవేళ పోస్ట్ గుర్చిపోతే వాడు రిజైన్ చేసేసి మళ్ళీ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఇదో ఇది నేను చేస్తాను, ఐడియాలజికల్గా నేను డిఫర్ అయినా పోతాను. పోస్ట్ తీసుకోను, రిజైన్ చేసి పోస్ట్కి పోవాలి. కాబట్టి మా లా చాలా పర్ఫెక్ట్గా ఉంది. డిఫెక్షన్ యాక్ట్, ఒకళ్ళు నువ్వు బయటికి పోయినా కానీ తప్పకపోవచ్చు. 2/3 ఉంటే పార్టీకి పోవచ్చు, ఒక్కడికి పోతే కూడా రిజైన్ చేసుకోవచ్చు. ఓకే, కడియం శ్రీ గారు ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి కడియం శ్రీ గారికి మీకు పార్టీ చేంజ్ కావడానికి కొద్దిగా సిమిలర్ కనిపిస్తుంది. ఆయన కడియం కావ్యకు టికెట్ ఇప్పించడానికి పార్టీ మారాడని చెప్తున్నారు. మీరు మీ బిడ్డ చైర్మన్ గా కొనసాగడానికి, కార్పొరేషన్ చైర్మన్ తాత కూడా తీయగలరా అడుగుతున్నా. తాత వాళ్ళ కార్పొరేటర్లు ఎక్కువ మంది తాత మీకు చెప్తున్నా, తాత అని వాడు చూస్తున్నా. ఇవాళ తాత తీయమనండి, మీకు లానే తెలియదు. లా లోపల 4 years వరకు యూ కాన్ టచ్ ఏ మేయర్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ మెజారిటీ. మీకు మెజారిటీ ఉన్నా మీరు టచ్ చేయలేరు. మీరు మారడానికి ఒక అంశం చెప్పారు. 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగారు, చివరి అంకంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటారు. మీ కూతురు ఎందుకు పార్టీ మారింది? ఆమె అడగాల, నన్ను ఎట్లా అడుగుతావు? మీతో పాటు కూడా వస్తుంది కదా. కేశవరావు, నా మా ఫ్యామిలీ డిఫరెంట్ ఫ్యామిలీ అండి. వీ హ్యావ్ అవర్ ఓన్ ఇండివిజువల్ వ్యూస్, స్ట్రాంగ్ వ్యూస్. అంటే ఎవరికి వాళ్ళు ఒకరి మాట ఒకరు వినరా? చెప్తే సపోజ్ షీ డిఫర్స్. ఇప్పుడు నేను రేపు చెప్పిన అనుకోండి, అమ్మ నువ్వు వేరస్లో నో ఉంటుంది, నువ్వు కాంగ్రెస్ నో ఉంటుంది. ఆమె
మనం వినేటి మాట కాదు ఆమె. ఉమ్. ఆమె కేసీఆర్కే అయినదు. కేసీఆర్ తోటి మీరు 10 ఏళ్ళు కొనసాగారు, ఒకసారి అధికారంలోకి తీసుకొచ్చారు, ఇక పూర్తి స్థాయి మెజార్టీతో రెండోసారి అధికారం. పబ్లిక్ తెచ్చిండ్రు, కేసీఆర్ లీడర్షిప్ తెచ్చింది. ఎస్, ఆయన లీడర్షిప్ లో కేసీఆర్ ఈజ్ ఏ హయ్యర్ లీడర్. ఎందుకు మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు అంటే కేసీఆర్ విధానాల నచ్చకనే ఎందుకు ఓడిపోయారని చెప్పొచ్చు. ఎన్నో రీజన్స్ ఉన్నాయి. పార్టీ కూర్చోవలసి వస్తుంది, పార్టీ కాడర్ కూర్చో వస్తుంది, కార్యకర్త మనకు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన మాటకి మనం సీరియస్నెస్ ఇవ్వాలా, సీరియస్ ఆలోచించాలా. ఉత్తాడు చెప్పేసేడు పోయింది అనుకోకూడదు మనము. లేదు, జనరల్గా మాట్లాడితే ఏ పార్టీ అయినా తన కార్యకర్తల్ని దూరం చేసుకుంటే, దగ్గర చేసుకోవడం కావలించుకోవడం కాదు, ఆ పిల్లడు ఫీల్ చేయాలా నా లీడర్ మాట్లాడుతున్నాను, ఆ పిల్లడు నేను ఆనెస్ట్ అని చెప్పుడు కాదు, ఆ పిల్లడు కూడా అలా రే ఆనెస్ట్ లీడర్ నాకు అని. సో ఆ క్రియేట్ కాన్ఫిడెన్స్ ఆయనలో క్రియేట్ చేయాలి. మనం ఆ వర్కర్ లోపల క్రియేట్ చేస్తాము, మన గురించి ఈ పార్టీ నడుస్తుంది, మన గురించి ఈ పార్టీ వర్క్ చేస్తుంది అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు వీ బికమ్ ఐడెంటిఫైడ్ టు ఈచ్ అదర్. అప్పుడు ఓడము. అది ఎక్కడో తక్కువైందని లోపించిందేమో అని అనిపిస్తుంది నాకు. మాకు పార్టీ కేడర్కి లీడర్షిప్ కొంచెం ఐడెంటిటీ లోపించింది అనేటి. కేసీఆర్కు దిశానిర్దేశం చేసింది మీరు పక్కన కూర్చుంది మీరే కదా, ఇవన్నీ చెప్పలేదు ఆయనకు, మీరు ఫైండ్ అవుట్ చేయలేదా? మీరు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడు చెప్పలేదు, నేను చెప్పలేదు, చెప్తున్నాను కదా. నన్ను వీళ్ళంతా ఏంటి స్టేట్మెంట్లు ఇస్తారు గాంధీ భవన్ నుంచి, పులిగా ఉన్న కేశవరావు పిల్లి అయ్యుడు అని నేను సెక్రీ చేస్తున్నాను. అక్కడ పిల్లిలాగానే ఉన్నారు ఇంతకాలం పిల్లి కేసీఆర్ గారి దగ్గర. ఎక్కడ మాట్లాడినా నేను నా గురించి ఎప్పుడైతే చూసినా మీరు కాంగ్రెస్లో కాంగ్రెస్ చెన్నారెడ్డిని పిలిపించింది ఇంటికి, చీఫ్ మినిస్టర్ ఉంటే ఇందులో రాజశేఖర రెడ్డి ఇంటికి వెళ్ళి రాజశేఖర రెడ్డి యూ మస్ట్ కమ్ హియర్ అన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉంటే ఆ కేశవరావు నేను. సార్ ఈ కడియం కావ్య సరే ఆమె చెప్పిందని మీరు, ఆమె కొన్ని విషయాలను ప్రస్తావించింది, ఇది కబ్జాలు ఎక్కువైపోయినాయి, కవిత అరెస్టు, ఇలాంటివన్నీ పార్టీ ప్రతిష్ట దిగజారడానికి కారణం, నేను పార్టీలో కొనసాగలేకపోతున్నాను అని చెప్పింది. మీకు అలా అనిపించింది ఏమైనా? చూసండి, చూసిన ఆమె చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. ఎస్ సార్. ఎంత సీరియస్ చేసింది అంటే ఇమీడియట్లీ నేను ఎస్ అని చెప్పలేను. నాకు కొంచెం తెలిసే అది కబ్జాలు చేసేది సీరియస్ అలిగేషన్. ఏ కబ్జా, ఎక్కడ భూమి గురించి చెప్తుంది ఆమె, అగ్రికల్చర్ ఆమెకు తెలిసి ఉండాలి. ఏదో ట్యాపింగ్ అనేది ట్యాపింగ్ కొంచెం తెలిసింది. టోల్ ట్యాపింగ్ మీద ఆమె రిజల్ట్ చేయొచ్చు. కాబట్టి ఎక్కడైంది, దేని గురించి అయింది అని ఎప్పుడు తెలుస్తుంటే నాకు ఇన్స్పెక్టర్ చెప్పాలా, పోప్ చేసినట్టు చెప్పాలా, ఆ ల్యాండ్ ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలా. కాళేశ్వరం కూలిపోయింది, కూలే సంగతి నాకు తెలుసు. ఎందుకు కూలింది, ఎవరు కూలి అంటే ఇంజనీర్ చెప్పాలి నాకు. డిజైన్లో తప్పై జరిగిందా, కన్స్ట్రక్షన్లో తప్పై జరిగిందా, లేకపోతే మనము ఫుటింగ్ తప్పై జరిగిందా, అంత నేను ఎక్స్పర్ట్ కూడా కాను. ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్, ఇఫ్ ఐ హ్యావ్ టాక్ టు వీడికి ఎక్కువ తెలుసు, ఎవరికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువ తెలుసు, బికాస్ ఐ టాక్ టు ద ఎక్స్పర్ట్స్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకుంది, అప్పుడు మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొస్తున్నారు. పార్టీలను అబ్జర్వ్ చేసిన వాళ్ళు, పార్టీలకు ఓటు వేసిన వాళ్ళు ఇది ఒక రాజకీయ వ్యభిచారంగా అభివర్ణిస్తున్నారు. మీ దృష్టిలో ఏం చెప్తారు సార్? మనకు వర్డ్స్ వస్తే ఏదైతే అది యూజ్ చేయొచ్చు. వర్డ్స్ నీకు మంచిగా తెలుగు వచ్చు కాబట్టి ఆ వ్యభిచారం అన్నావు. ఇంకొకటి ఏంటి టర్న్ కోట్ అంటాడు, ఇంకోటి ఏంటి జాయిన్ అయిన అంటున్నాడు. వాళ్ళని అడిగండి ఎందుకు వచ్చిందని, అర్థమైంది. కానీ నేను మాత్రం దిస్ కైండ్ ఆఫ్ ఏది ఆయరామ్ గయారామ్ ఫర్ ఆపర్చునిటీ, ఏది పొలిటికల్గా ఒక సపోర్ట్ చేయడం ఐ డోంట్ అగ్రీ. బట్ ఇఫ్ ఈజ్ జస్ట్ కమింగ్ జాయినింగ్ యూ అండ్ గోయింగ్ టు పీపుల్, దట్ ఈస్ నాట్ వ్యభిచారం. అంటే మీకు వచ్చే తెలుగు నాకు రాదు కాబట్టి చెప్తున్నాను. ఎస్, నేను కాదు ప్రజలు అనుకుంటున్నారు, ఎవరైతే మాట్లాడకూడదు మనం. బెస్ట్ థింగ్ ఈజ్ నెవర్ జాయిన్ పాలిటిక్స్. నేను మీకు తెలియదు, ఇప్పుడు చాలా తప్పుగా ఏంటంటే మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. అసలు నేను పాలిటిక్స్ ఉండకూడదు ఈ ఏజ్ లోపల. ఈ కైండ్ ఆఫ్ స్పీచ్లు మీరు వింటూ ఉంటే, ద వే కేటీఆర్ ఈస్ టాకింగ్, ద వే కేసీఆర్ ఇస్, ద వే చీఫ్ ఈస్ టాకింగ్. ఆయన చెప్తున్నాడు కాళ్ళు పట్టుకున్నా మేము మళ్ళీ పార్టీలోకి జాయిన్ కానివ్వమని చెప్తున్నారు కేటీఆర్ గారు. ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ డిసిషన్ నేను తీసుకున్నాను. అది ఏంటి ఆఫ్టర్ ఆల్ 10 డిస్ట్రిక్ట్లకి యాక్టివ్. నేను ప్రెసిడెంట్ ఉంటేనండి, మేము ఇట్లా మాటలు ఎప్పుడు అన్నాం 6 years రిపోర్ట్ అని, ఎప్పుడు తీసుకుంటాం సార్. ఇవన్నీ ఈ మాటలు చెప్పడం వద్దు. పార్టీ నడిపేయడంలో ఉన్నది, ప్రభుత్వాలు నడిపేయడంలో ఉన్నది. ప్రతి ఓడి మేము తీసినప్పుడంతా ఫర్ 6 years సస్పెండెడ్ అంటాం. అట్లాంటి నేను 100 లెటర్స్ అన్న రాస్తుండొచ్చు. 100 మళ్ళీ 6 నెలలకే పార్టీలో జాయిన్ చేసుకో. 6 దినాలకు వస్తా కూడా తీసుకో, అవసరాన్ని బట్టి తీసుకుంటాం సార్. మేము అధికారంలో ఎలక్షన్స్కి వచ్చాడమా లేకపోతే డాన్స్ చేయడానికి వచ్చాడమా? మీరు చూస్తున్నారు ఇప్పుడు పరిస్థితులు చూస్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు మీకు ఏం కనిపిస్తుంది సార్?
చాలా బాగుంది. ఒక్కసారి ఓడినంత మాత్రాన మీరు అది బీఆర్ఎస్ పోయిందని అనుకోకండి. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, గెలుపులు ఓటమిలు ఇది సహజం ఎలక్షన్స్లో. మీ కాజ్ ఒకవేళ మీకు కనపడతా ఉంటే ఆ కాజ్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. పీపుల్ విల్ జాయిన్ యూ. దట్ ఈస్ హౌ యూ మస్ట్ డూ. ఎక్కడెక్కడ తప్పలేని మన ఫెయిలింగ్స్, ఐ విల్ నాట్ సే ఫాల్ట్స్, ఫెయిలింగ్స్ ఏమి ఉంటాయి దాన్ని సరిదిద్దుకుంటూ మనం పోవాలి. లీడర్షిప్ ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఒకటే దాని పార్టీ కాకుండా సోషల్ ఇంజనీరింగ్లో ఒక బ్యాక్వర్డ్ డౌన్ ట్రాడని ఎదురుగా పెట్టాలి. మనమే చేయాలా. దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్. మళ్ళీ ఎన్కేప్ ఉండి దాన్ని ఎదురుగా చేస్తూ ఉండాలి. దిస్ పార్టీ బిలాంగ్స్ టు యూ ఆల్ అనేది ఇంప్రెషన్ ఇవ్వాలి. మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతారా లేదా అని ఇంకా తెలియకపోయినా ఇంకా బీఆర్ఎస్ పైన మీకు ప్రేమ చచ్చిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా బీఆర్ఎస్ ఉన్నది ఉన్నది అబద్ధం ఎందుకండి. ఐ లవ్ కేసీఆర్. ఆలయ నరేంద్ర గారి నుంచి మొదలుకుంటే కేశవరావు గారి వరకు బీఆర్ఎస్లో నెంబర్ 2 పొజిషన్ ఎవరికి అచ్చిరా అన్నట్టు కనిపిస్తుంది. 13 ఏళ్ళు ఉన్నానండి. 13 ఏళ్ళు పవర్లో ఉన్నానండి. 13 ఏళ్ళు కలిసి రూల్ చేస్తామండి రాష్ట్రాన్ని. సో మీరు కంఫర్ట్గా ఉన్నారు సార్. అబ్సల్యూట్లీ. లేదా 50 ఏళ్ళు ఇంకా 50 ఏళ్ళు బ్రతక అనుకుంటారా మీరు? నా కోరుకుంటున్నాం ఇంకా కీలకమైన పొజిషన్లో ఉండాలి. ఇది మంచి లైఫ్ పెట్టి చూసి నాకు చెప్పండి. ఇంకేళ్ళు బ్రతుకుతుండొచ్చు. మీరు ఇంకొక 20 మాటలు చెప్పిన 100 ఏళ్ల పైన బతకాలని కోరుకుంటున్నాం సార్. ఇంకో 100 ఏళ్ళ పైన 10 ఏళ్ళు ఏం మాట్లాడుతున్నాం కానీ ఠీకే బ్రతుకుతుండొచ్చు. నా వ్యూలో కూడా ఏంటంటే ఐ నో మై హెల్త్ కదా, ఐ నో మై కండిషన్, ఐ కాంట్ బి యాక్టివ్. చివరిగా ఒకటే క్వశ్చన్, రేవంత్ రెడ్డి పరిపాలన పైన కేశవరావు గారుగా మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, చాలా ప్రభుత్వాలను చూశారు, ఏమనిపిస్తుంది మీకు? ఈ 3 నెలల లోపల ఎప్పటికీ ఎవరిని ఎస్ఎస్ చేయకండి అనిపిస్తుంది. ఎస్, ఇది మా బీఆర్ఎస్ చేసే తప్పు. ఇది 1 మంత్ లోపల ఇది కాలేదు అది కాలేదు అని చెప్పడం తప్పు. ఆ తప్పు చేయకూడదు. మనం కొంచెం టైం ఇవ్వాలి పార్టీకి. 1. నెంబర్ 2, అప్పటికి ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే, నాకు పెద్దగా అందరూ కలిసి హ్యాపీగా ఎగురుతున్నట్టు కనపడలేదు, కానీ ఎక్కడ నెగటివ్గా కనపడలేదు. పీపుల్ లోపల నెగటివిటీ ఇది చెడ్డది అని లేదు. ఒక బ్రీతింగ్ కూడా, డెమోక్రటిక్ బ్రీతింగ్ కూడా వచ్చి అంతకుముందు లేదు. కేసీఆర్ భుజం మీద చేసుకొని ఫోటో దిగేటి క్వశ్చన్ పుట్టబోతుండే బీఆర్ఎస్లో. కానీ ఇక్కడ నేను ఫోటోలు చూస్తున్నా, ఇక్కడ టీవీలో నాకు ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతున్నాడు, ప్రతి వాళ్ళు వస్తూనే పోతున్నాడు, పోతా ఉంటే 10 మంది వస్తున్నాడు. దట్ ఈస్ వాట్ యూ మస్ట్ బి. ఐ బిలాంగ్ టు యూ. ఆయన అనుకోవాలా, దిస్ చీఫ్ ఇస్ బిలాంగ్స్ టు మీ, ఆటోమేటిక్ పోయి పక్కన జరిగిపోతున్నాడు. ఆ టీవీలో చూస్తే ఒకడు పక్కన వచ్చి పక్కన నిలబడుతున్నాడు. ఎప్పుడైతే ఆ హోప్ వస్తుందో వర్కర్లో, ఇది నా పార్టీ అనుకుంటాడు, ఇది నా లీడర్ అనుకుంటాడు. కాబట్టి ఎంత వస్తుందంటే దాన్ని రూల్ అవుట్ చేయకండి. కేసీఆర్ హ్యాజ్ అ విజన్. డెవలప్మెంట్లో ఎక్స్పర్ట్లు, డెవలప్మెంట్లో. కానీ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఆల్. అది ఒక్కటి చెప్తా లాస్ట్ మీకు ఇంపార్టెంట్ వర్డ్ తీసుకోండి. క్వశ్చన్ ఈజ్ ఈ హెస్ డెవలప్ యాజ్ నో బడీ ఎల్స్. కానీ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఆల్. డెవలప్మెంట్ ఇంత చేయగా కూడా నువ్వు పోయినావు. అది ఏం కోరుకున్నారో వాళ్ళతో తెలుసుకో. నువ్వు కూడా 10 మంది మీ ఎట్లా అటువంటితో మాట్లాడి, నాట్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్, బట్ యూ విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్. దాన్ని పట్టుకొని మనం కరెక్షన్ చేసుకోవాలి ఈ ఫీలింగ్స్. థ్యాంక్ యూ కేశవరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. 65 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులు చూశాను, చేయాల్సిందంతా చేశాను. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం చేయాల్సిన కృషి చేశాను. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన కూడా చూశాను. 85 ఏళ్ల తర్వాత తాను పార్టీ మారడం కాదు, కేవలం తన సొంతింటికి వెళ్ళడంగానే దీన్ని చూడాలని కేశవరావు గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోవడం వల్ల పూర్తిగా అధికారం కోల్పోయినట్లు కాదు, మరింత ఉత్సాహంతో పనిచేస్తే ఆ పార్టీకి కూడా భవిష్యత్తు ఉంటుందని కూడా కేశవరావు గారు చెప్తున్నారు. ఇది ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను ఎన్టీవీ.